అసలు మీరు లేకపోతే మనం దేశమే లేదు. మీరందరూ కవచాలాగా అడ్డు గోడలాగా నిలబడుతున్నారు. మీరు లేకపోతే భారతదేశం ప్రశాంతంగా నిద్రపోదని వాళ్ళందరికీ పేరు పేరున సెల్యూట్ చేశారు ప్రధానమంత్రి. ఆపరేషన్ సింధూర్ సంబంధించి కానీ, చైనా బార్డర్ సంబంధించి కానీ, వాగా బార్డర్ సంబంధించి కానీ, సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ ప్రతి అంశంలో కూడా జవాన్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఒక రిటైర్డ్ సైనిక అధికారి కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలో చూశారు. ఒకప్పుడు బుల్లెట్స్ కౌంట్ ఉండేదంటే బార్డర్లో పనిచేసే వాళ్ళకి, ఏమండి ఎవడిచ్చి పొడి చేస్తాడో ఎవడిచ్చి పేల్ చేస్తాడో తెలియదు, దాని కౌంట్ ఎలా ఇస్తారని. ఇప్పుడు కౌంట్ లేదంట, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్క అధికారికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ప్రతి ఒక్క వీర జవానికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇంతకుముందు కేవలం బార్డర్లో ఉండే వాళ్ళకి, మిగతా వారికి గస్తీ కాసే వాళ్ళకి అంత ఉండేది కాదట. అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి రెజిమెంట్లో ఉన్న వాళ్ళకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తున్నారు. ఎట్లా? సంవత్సరానికి కనీసం 1,50,000 కోట్లు పైచిలకు రక్షణ శాఖకి కేటాయిస్తోంది భారత ప్రభుత్వం, ప్రస్తుత మోదీ గారి ప్రభుత్వ హయాంలో. అంతకుముందు అంత కేటాయించేది కాదు. భారతం అభివృద్ధి చెందడమే కాదు, దాన్ని కాపాడుకునే రక్షణ వ్యవస్థని, రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. చేయకపోతే మనం ప్రశాంతంగా బతకలేము. ఎందుకంటే మన చుట్టూ 3 వైపుల నీరు, మరొక వైపు అన్ని శత్రు దేశాలే, దుర్మార్గపు ఆలోచనలను వెధవలే ఉన్నారు. కాబట్టి ఈ విధంగా రక్షణకి ఎక్కువ